నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. చదువుతో పాటుగా క్రీడలపై కూడా మక్కువ చూపాలి. నియోజకవర్గ స్థాయి ఆటలు పోటీల ప్రారంభోత్సవంలో విద్యార్థులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచన. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జనవాణి కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వెల్లడి. కమ్యూనిస్ట్ ఆదర్శ నేత రుద్రరాజు సత్యనారాయణరాజు ఆశయ సాధనకు కృషి చేస్తా. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం స్పష్టం. ప్రతి విద్యార్థి చదువుతో పాటుగా క్రీడలపై కూడా మక్కువ చూపాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ఆటల పోటీల ప్రారంభోత్సవానికి స్కూల్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడలపై కూడా మక్కువ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే క్రీడల పోటీలు నిర్వహించి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, ఎంఈఓలు రాములు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కౌన్సిలర్లు కట్టారి వాసు, నంబూరి రామచంద్రరాజు, కరటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి అందంగా తీయడం. సార్కి సో మీరందరూ షూలో లేరు బాధపడుతున్నారు. సో ఈ రోజున ఇక్కడ 68th కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ SGF జరుపుకుంటున్నాము. మరి ఇది చాలా మంచి ప్రోగ్రామ్. సో 2-day ప్రోగ్రామ్ ఇది, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇక్కడ ఉంటాయని చెప్పారు. మరి ఈ రోజుల్లో చూస్తే చాలా ప్రెషర్తో కూడిన ఎన్వైరన్మెంట్ లో మరి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఉంటుంది, రీడ్ వెల్, ఈట్ వెల్, ప్లే వెల్, స్లీప్ వెల్. సో మీ యొక్క అకాడమిక్స్ తో పాటు ఆటలో కూడా మీరు అది కూడా ఒక సబ్జెక్ట్ లా పెట్టుకొని డైలీ మీకు నచ్చిన స్పోర్ట్ కానివ్వండి, గేమ్ కానివ్వండి, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది తప్పకుండా మీ యొక్క ఫ్యూచర్ లో మీ కెరీర్ కి యాడ్ అవుతుంది. కాబట్టి ఒక వాల్యూ ఎడిషన్. కాబట్టి స్పోర్ట్ కానీ గేమ్ కానీ దాన్ని మీ యొక్క సబ్జెక్ట్ లో తీసుకుని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. అటు స్టడీస్ ని, ఇటు స్పోర్ట్స్ ని ఆర్ గేమ్స్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. సో వి నెవర్ నో, రేపు మీకు వచ్చే ఉద్యోగ అవకాశాల్లో మీరు కనుక బాగా మంచి ఒక క్రీడాకారులు కానీ లేకపోతే క్రీడాకారులుగా ఉంటే అది కూడా యాడ్ అవుతుంది మీ యొక్క జాబ్ ప్రొఫైల్లో. సో ఆ విషయంలో మీరు గుర్తుపెట్టుకొని ఏదో జస్ట్ 2-day ప్రోగ్రామ్ కాకుండా ఇది మీ యొక్క ఫ్యూచర్ కి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండాలని చెప్పి మీరు ఈ యొక్క స్పోర్ట్ కానీ గేమ్ కానీ ప్యాషన్ గా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి.
సో మరొకసారి మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను. మీరు అందరూ బాగా చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నా రిపీటెడ్ గా, రీడ్ వెల్, ఈట్ వెల్, స్లీప్ వెల్, ప్లే వెల్. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న జనవాణి కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల వద్ద నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఎమ్మెల్యే వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పలువురు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరి కేంద్ర కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాను వరుసగా 2 రోజులు పాల్గొనడం జరిగిందని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే జనవాణి యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగ రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ ఆదర్శ నేత రుద్రరాజు సత్యనారాయణరాజు మరణం కమ్యూనిస్టు పార్టీలకు, ప్రజలకు తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు సంస్మరణ సభను గురువారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంతెన సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వామపక్ష పార్టీల నాయకులతో కలిసి ఆర్ఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమ్యూనిస్టు నేతగా ఆయన చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను వివరించారు. ఆర్ఎస్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కె రమణరాజు, ఎంఎస్ నాగరాజు, కెవి రమణ, తలారి ప్రకాష్, ఎం జీవరత్నం, టి రామకృష్ణ, టి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారి, అలాగే సిపిఎం సీనియర్ నాయకుడు, పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు ఆర్ఎస్ గారి యొక్క సంస్మరణ సభ జరుగుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా మోడీ మతోన్మాద కార్పొరేట్ ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా దేశంలో వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు పోరాడుతున్న ఈ కాలంలో వీరిద్దరి మరణం చాలా నష్టంగా మేము భావిస్తున్నాం. ఈ రోజున దేశంలో లౌకిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, వామపక్ష శక్తులు కూడా మన ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినాయి ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా. ఈ కాలంలో మరి దేశంలో కూడా అలాగే రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతుంది. కమ్యూనిస్టులు బలహీనపై అయిపోయారు, వామపక్ష ఉద్యమం బలహీనం పడిపోయింది అని చెప్తున్నారు. అంటే ఎన్నికలలో ఓట్లు, సీట్లు తగినంత మాత్రాన వామపక్షాలు బలహీన పడిపోయినాయి, కమ్యూనిస్టులు బలహీన పడిపోయినాయి చెప్పడం అది వాస్తవం కాదు. కమ్యూనిస్టులు ప్రజల్లో ఉన్నారు, ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగిస్తున్నారు. అది దేశంలో అందరూ కూడా చూస్తున్నారు. రెండవది, మన దేశంలో ఇటీవల కాలంలో ఎన్నికల్లో కూడా మీరు చూశారు, పెద్ద ఎత్తున వామపక్షాలు ప్రజా సమీకరణలు కూడా చేసినాయి. అనేక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం కానీ, అలాగే దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక ఉద్యమాల్లో కానీ, అనేక రాష్ట్రాల్లో జరిగిన సామాజిక ఉద్యమాల్లో కానీ కమ్యూనిస్టులు చాలా ముందంజలో ఉన్నారు. ఇది వాస్తవం, దేశంలో వాస్తవం. ఇటీవలే మరణించి అమరులైన కామ్రేడ్ ఆర్ఎస్ గారు, కామ్రేడ్ సీతారాం యేచూరి గారి వారు కూడా మాకు ఇచ్చిన సందేశం అది. అందుకు వారి ఆశయాల సాధన కోసం ముందుకే సాగుతామని మేము వామపక్షాలు ప్రతిజ్ఞ పోతున్నాం. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో మహిళా ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జడ్జి కిషోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మహిళా ఉద్యోగులు వారి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వితో పాటుగా కోర్టు సూపరింటెండెంట్ స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మెప్మా అర్బన్ మార్కెట్ను శాశ్వతంగా ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్బన్ మార్కెట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఈ మార్కెట్ ద్వారా విక్రయించడం జరుగుతుందన్నారు. ఈ మార్కెట్ శాశ్వతం ఏర్పాటు చేసుకున్నందుకు స్థలం కేటాయించాలని మహిళలు కోరారన్నారు. మహిళల అభ్యర్థన మేరకు మార్కెట్ కోసం స్థలం కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, మెప్మా టీఎంసీ నాగమణి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో పాటుగా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి చూపించండి. అవి మనకు తీరలేదు కదా అన్న. ఒకసారి మీరు ఎంత రండి అన్న, రండి అన్న. 100 వీడియోలు ఇస్తాను. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి మెప్మా అర్బన్ మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే సెల్ఫ్ సస్టైనబిలిటీ దాంట్లో వారే మరి ప్రోడక్ట్స్ని తయారు చేసి మరి ఇక్కడ వాళ్ళు సేల్కి పెట్టారు. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే కాస్మెటిక్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, శారీస్ కానివ్వండి, లేకపోతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవి ఇక్కడ అమ్ముతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా ఇంప్రెసివ్ ఉంది. వాళ్ళు ఎంతో ప్యాషన్ తోటి మరి ఇలాంటి ప్రోడక్ట్స్ చేసి మరి తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళని తప్పకుండా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అలాగే మరి ఈ మెప్మా అర్బన్ మార్కెట్ వాళ్ళకి ఒక ప్లేస్ అడిగారు. వాళ్ళు ఇట్లా స్టాల్ ఇట్లా పెట్టుకొని పర్మనెంట్గా అమ్ముకునే విధంగా అడిగారు. తప్పకుండా అది నేను త్వరలో ఆ విషయంలో పరిశీలించి వాళ్ళకి ఒక పర్మనెంట్ ప్లేస్ ఉండేలాగా ఇలాంటి ప్రోడక్ట్స్ని గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రమోట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి నేను వారికి మాట ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుపతి పారిజాతిగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు, ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో తెలిసి తెలియక జరిగిన దోషాలు పోగొట్టేందుకు ప్రతి ఏటా పవిత్రోత్సవాలు జరుపుతామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ఈ పవిత్రోత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కావున భక్తులు సహకరించాలని కోరారు. గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెంలో ఈ నెల 27వ తారీఖు నుంచి పవిత్రోత్సవములు ప్రారంభమవుతున్నాయి. 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతాయి. కావున భక్తులు ఈ పవిత్రోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయంలో రేపు సాయంత్రం నుంచి అనగా 27వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి కూడా
పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం మన ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా కూడా భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో నిర్వహిస్తాము. ఆలయంలో సంవత్సర కాలంలో నిర్వహించే నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వార్షికోత్సవాల్లో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా దోషాలు కలిగినట్టయితే అలాంటి దోషాలు తొలగిపోవడానికి ప్రాయశ్చిత్తంగా ప్రసిద్ధమైన క్షేత్రాల్లో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దానిలో భాగంగా మన పారిజాతగిరి ఆలయంలో కూడా ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ ఉదయం వరకు కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తాము. కాబట్టి పవిత్రోత్సవ కాలంలో స్వామివారి యొక్క ఆలయంలో స్వామివారిని యొక్క దర్శనం చేసుకున్నట్టయితే వారికి భగవంతుని యొక్క విశేష అనుగ్రహం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి పరమ పవిత్రమైన ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్,
మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. గంజాయి కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పట్టుబడుతున్నారని, వారి మూలాలపై దృష్టి పెట్టామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలవరం డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం సబ్ డివిజన్ పరిధిలో పోక్సో కేసులో కొయ్యలగూడెం జీలుగుమిల్లి జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తించామన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారన్నారు. ఎవరైనా నగదు పోగొట్టుకుంటే 3 గంటల్లో టోల్ ఫ్రీ నెంబర్ 1930కి లేదా సమీప పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోలవరం డిఎస్పీ ఆఫీస్ని తనిఖీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. పోలవరం సబ్ డివిజన్లో ప్రస్తుతం మేజర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం పెద్దగా లేవు. ప్రస్తుతానికి కుక్కునూరు వేలేరుపాడు లిమిట్స్లో కూడా ఎటువంటి మావోయిస్ట్ కార్యక్రమం కూడా ఏం దృష్టికి రాలేదు. మిగతా మండలాల్లో ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ ల్యాండ్ ఇష్యూస్ కూడా ప్రస్తుతానికి పీస్ఫుల్గా ఉన్నాయి. ఓన్లీ కన్సర్న్ వచ్చేసి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్, హైవే ఎక్స్పెన్షన్ జరగడం వల్ల చాలా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంది. ఇంత క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, పోక్సో కేసెస్ వీటి మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంకా గాంజా విషయాల్లో కూడా, ఎన్డీపీఎస్ యాక్ట్ విషయాల్లో కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం ఉన్నట్టు నాకు కనపడలేదు కేసెస్. బట్ వాటి మీద కూడా దృష్టి పెట్టి గంజాయి ఇక్కడ లోకల్గా ఎవరు ప్రొక్యూర్ చేస్తున్నారు, తర్వాత ఎవరు వాడకందారులు ఎవరు ఉన్నారు, దాని మీద ఇక్కడ డిఎస్పీ గారు కానీ వారి సిబ్బంది దృష్టి పెట్టి ఈ చర్యలు అదుపు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏలూరు ప్రజా రవాణా సంస్థ బస్టాండ్లో గురువారం పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందువల్ల నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెంది ప్రజలు వివిధ రకాల వైరల్ జ్వరాల బారిన పడుతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వాతావరణ సమతుల్యం కాపాడటం కోసం మొక్కలు విరివిగా నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కెఎస్ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ శుభ్రంగా ఉంచుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు ఈరోజు ఈ ఏలూరు నగరంలోని స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఇది గత సెప్టెంబర్ 17 నుంచి కూడా అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమంలాగే కాకుండా ఇది ఒక సమాజ సేవలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే
వర్షాకాలం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన జ్వరాలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే పరిసరాలు శుభ్రం లేక దోవలతోని అవన్నీ కూడా చెత్తతో కూడి ఉన్నది కాబట్టి చాలా మనకి డిసీజెస్ రావడం జరుగుతుంది. అది అన్నీ రాకుండా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి మొక్కలు ఎంతో అవసరం కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నరికేసి అక్కడ చెట్లు ఇల్లులు కట్టడం అవి జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో పేదలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 10వ సచివాలయ పరిధిలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లింపు కార్యక్రమం చేపట్టారన్నారు. విజయవాడలో వరద బాధితులకు కంటికి రెప్పల 10 రోజుల పాటు బస్సులో ఉండి ఓ తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న పాదుకా మండపం వద్ద జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరుకు చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు ద్వారకా తిరుమల చేరుకుని పాదుకా మండపం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు ప్రారంభించారు. అక్కడి నుంచి దక్షిణ గాలిగోపురం వైపు ఉన్న మెట్లను మోకాళ్లతో ఎక్కుతూ క్షమించు స్వామి అంటూ నినాదాలతో ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాస్తూ మెట్ల పూజ చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా స్వామిని క్షమించమని కూటమి శ్రేణులు కోరి ప్రార్థించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుతో పాటుగా క్రీడలపై కూడా మక్కువ చూపాలి. నియోజకవర్గ స్థాయి ఆటలు పోటీల ప్రారంభోత్సవంలో విద్యార్థులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచన. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జనవాణి కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వెల్లడి. కమ్యూనిస్ట్ ఆదర్శ నేత రుద్రరాజు సత్యనారాయణరాజు ఆశయ సాధనకు కృషి చేస్తా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.